Welcome to Mahesh Agri Developer. My qualification is Diploma in Agriculture. In this video, we learn about rice cultivation in Sri method. అంటే శ్రీ పద్ధతిలో వరిని ఎలా పండించాలో నేర్చుకోబోతున్నాం. మనం శ్రీ పద్ధతిలో వరిని పండించాలంటే శ్రీ మెథడ్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మనం ఫాలో అవుతే పాటిస్తే మనం రైస్ని శ్రీ మెథడ్లో పండించవచ్చు. ఆ స్టెప్స్ ఏంటో నేను చెప్తాను ఈ వీడియోలో. ఆ స్టెప్స్ ఫాలో అవడానికి ముందు మనము ఒకటి చేయాలి. అదేంటంటే నర్సరీ ప్రిపరేషన్ చేసుకోవాలి. అంటే నారుమడి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ శ్రీ మెథడ్లో 2 కేజీలతో తయారు చేసుకున్న నారుమడి 1 ఎకరం పొలంలో మనం నాటు వేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు శ్రీ మెథడ్లో స్టెప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్లీ ట్రాన్స్ప్లాంటింగ్ అంటే లేత నారు నాటడం. సెకండ్ కేర్ఫుల్ ట్రాన్స్ప్లాంటింగ్ జాగ్రత్తగా నాటడం. థర్డ్ది వైడ్ స్పేసింగ్ ఎడంతో నాటడం, దూరంగా నాటడం. ఫోర్త్ది వీడింగ్ కలుపు నివారణ. ఫిఫ్త్ది వాటర్ మేనేజ్మెంట్ నీటి యాజమాన్యం. సిక్స్త్ది కాంపోస్ట్ ఆర్ FIM అంటే ఫార్మ్ యార్డ్ మెన్యూర్ అంటే సేంద్రియ ఎరువులు. ఈ షార్ట్లో శ్రీ మెథడ్ యొక్క స్టెప్స్ పేర్లు ఒకటే చెప్పాను. దీని గురించి మొత్తం వీడియో చేశాను, నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దాంట్లో మొత్తంగా వివరించాను, చూడండి. ఎందుకంటే ఈ శ్రీ మెథడ్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. అందుకే చెప్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.